హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. రెడ్డి కాలేజ్ ఆపోజిట్లో సరస్ మేళా పెట్టారండి. చాలా బాగుంది. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలని కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. అయితే మేము వెళ్ళగానే ఎన్ని బైకులు ఉన్నాయండి, అటు ఇటు అస్సలు ఖాళీ లేదు. ప్లస్ దీనికి ఇక్కడ తేనె అని అమ్ముతున్నారండి. అది పుట్ట తేనె ఏదో సంథింగ్ చెప్తున్నారు. నేను తీసుకుందామని అడిగి కూడా మళ్ళీ అది ఒరిజినల్లో కాదు అని నేను తీసుకోలేదు. పిండి వంటలు కూడా చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఇక్కడ బాగా అమ్ముతున్నారు. ఇక్కడ చెక్క బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్, అసలుకి భలే ముద్దుగా ఉన్నాయి. కాస్ట్ కూడా చాలా టూ మచ్గా ఉంది, ఎక్కువ కాస్ట్ ఉంది. నేను ఇక్కడ ఒక 2 బొమ్మలు చూశాను, తల ఊపుతూ ఉన్నాయి అనమాట. ఆ 2 బాగా నచ్చేసాయి నాకు. నేను వాటిని అడుగుతున్నాను వాళ్ళని. 2 pairs అనమాట. నా చేతిలో ఉన్న ఒక బొమ్మ, ఇంకొక బొమ్మ, ఆ 2 కలిపి 750 ఏమో చెప్పారు నాకు. నేను అక్కడ పెట్టేశాను. ఒక ఇద్దరు పిండి దంచుతున్నట్టుగా ఒక రోకళ్ళు పట్టుకొని ఒక బొమ్మ ఉంది, అది కూడా చాలా బాగుంది. అది కూడా 800 దాకా చెప్పారు. అంటే బొమ్మలు బాగున్నాయి, కాకపోతే మనం కొనే రేంజ్లో మాత్రం లేవన్నమాట. చాలా చాలా హై రేట్లో ఉన్నాయి. ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చక్కగా డైనింగ్ టేబుల్స్ లాగా అరేంజ్ చేసేసి పిల్లలు ఆడుకోవడానికి కానీ, మనం తిరిగి వచ్చి ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి కానీ, మళ్ళీ సింగర్స్ వచ్చి సాంగ్స్ పాడుతూ ఉన్నారు. అంతా చాలా బాగుంది. పెద్ద ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ జనం ఎంతమంది ఉన్నా కూడా ఇంకా ప్లేస్ ఉంటూనే ఉందన్నమాట. అంత రష్లో కూడా ఫ్రీగానే అనిపించింది. ఒక ఫుడ్ కోర్ట్ దగ్గర మాత్రమే కొంచెం రష్ అనిపించింది. ఇక్కడ 14 రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ ఫుడ్ని ప్రజెంట్ చేశారు. మనం అన్ని రాష్ట్రాలకు వెళ్ళి మనం తినలేం కదా, కానీ ఇక్కడైతే వాళ్ళే ఇక్కడికి వచ్చి పెట్టడము ఫస్ట్ టైం నేను చూడటము. మేమైతే పంజాబీ వంటకం ఒకటి టేస్ట్ చేసామండి, చాలా బాగుంది. మా బాబు, మా మదరు, నేను ఉన్నాం అక్కడ. పర్లేదు, బాగా అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే కొంచెం రేట్లు ఎక్కువగానే ఉన్నాయి, కానీ బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా అందరూ వెళ్ళి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.